ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్. 121వ దావీదు కీర్తన 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానాన్ని సాధారణంగా మనం రక్షణ కోణంలోనే చూస్తాం, వింటాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని మరో లోతైన కోణంలో ఉండి మనం చూడటానికి సిద్ధపడతాం. ఆయన నీకు నీడగా మాత్రమే కాదు, కానీ నీతో పాటు నడిచే దేవుడు ఆయన. దేవుడు నీకు నీడగా ఉన్నాడంటే నీవు ఏ వెలుగులో నిలబడి ఉన్నావో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఈ వాక్యం కేవలం దేవుడు ఏం చేస్తాడు అని చెప్పదు, కానీ మన జీవితం ఎలా ఉండాలి అని కూడా ప్రశ్నిస్తుంది. నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు ఆయన ఎక్కడో దూరంగా ఉండే రక్షకుడు కాదు, మనతో ప్రయాణం చేసేటటువంటి కాపరి. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు తోడుగా ఉంటాడన్న మాట దీన్ని దృఢపరుస్తూ మనలను బలపరుస్తూ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ అడుగులతో పాటు నీ ప్రయాణంలో, నీ మార్గంలో దేవుడు కదులుతూ ఉన్నాడు. నా సన్నిధి నీతో కూడా వస్తుందని దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, నీడగా ఉంటాడు ఆయన. నీడ ఉండాలి అంటే, నీడ పడాలి అంటే వెలుగు ఉండాలి. నీడ అనేది వెలుగు లేకుండా ఉండదు కదా. ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవుని నీడలో నీవు ఉండాలి అంటే దేవుని వెలుగులోనూ నడుస్తూ ఉండాలి. వాక్యం మనకు తెలియచేస్తుందేమనగా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అని. ఈ వాక్యపు వెలుగులో ఒకసారి మనం పరిశీలన చేసుకొని, నా జీవితంలో ఏ ప్రాంతంలో వెలుగు కాక చీకటి ఉంది అని ప్రశ్నించుకోవాలి. నేను దేవుని నీడను ఆశిస్తున్నానా అని పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా గమనిస్తే, నీడ మన స్థానాన్ని తెలియచేస్తుంది. నీడ ఎప్పుడూ మనకు దగ్గరగా ఉంటుంది. మనం దూరం అయితే నీడ కూడా దూరం అవుతుంది. దేవుని నీడలోని జీవితం అంటే దేవుని సన్నిధికి దగ్గరగా ఉండే జీవితం అని అర్థం. మీరు ఆయన దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని లేఖనం అంటుంది. మూడవదిగా, ఈ వాక్యాన్ని మరో కోణము నుండి విశ్లేషణ చేస్తే, నీ కుడి ప్రక్క అనగానే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వైపు అని అర్థం. అది అధికారమైనటువంటి సూచన, నీ నిర్ణయాల దిశ. ప్రతి విషయములోనూ నువ్వు తీసుకునే నిర్ణయాలకు దేవుడు నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. నీవు నా కుడి చేతిని పట్టుకొనుచున్నావని కీర్తనాకారుడు మాట్లాడతాడు. ప్రియదేవుని జనాంగమా, నూతన సంవత్సరాన్ని ఆరంభించిన నీవు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరము నా నిర్ణయాలలో దేవుడు నిజంగా ప్రక్కనే ఉన్నాడా, లేదా నేను నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయనను ఆశ్రయించి ఆయనను అడుగుతున్నానా? నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి ఆలోచన చేయి. నీ పరిస్థితులు మారచ్చు, నువ్వున్న స్థాయి మారచ్చు, నీ ఆస్తి, అంతస్తు, అర్హతలు, హోదాలు అన్నీ పెరుగుండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ప్రతి అడుగులో, ప్రతి నిర్ణయంలో దేవుని స్థానం ఎక్కడా? నీవు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం దేవునికి ముందుగా నువ్వు దేవునిని అడిగి తీసుకుంటున్నావా, లేదా ఒక ఫార్మాలిటీ లాగా తర్వాత దేవునికి తెలియచేస్తూ ఉన్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ ప్రయాణం?
గడిచిన సంవత్సరమంతా కాచి కాపాడి ఆయన చిత్తము నీ జీవితాల్లో జరిగించబడి నీవు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవటానికి దేవుని చిత్తమై నా ఆయుష్లు పొడిగించి ఒక నూతన సంవత్సరాన్ని ఇస్తే ఆయన నీడలో నువ్వు ఉన్నావా? ఆయన వెలుగులో నడుస్తున్నావా? ఆలోచన చేయి. ఆయన నీడలోనే నీకు నెమ్మది, నీకు విశ్రాంతి. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ నూతన సంవత్సరంలో నువ్వేం బరువు మోస్తున్నావో, ఏ భారము నువ్వు మోయవలసి ఉన్నదో, నిన్ను చిక్కున పెట్టేటటువంటి ఎన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కొనవలసి ఉన్నదో, నువ్వు అలసిపోయినప్పుడు, బలహీనపడినప్పుడు ఎవరి నీడని ఆశ్రయిస్తున్నావో పరీక్ష చేసుకో. ఈ నూతన సంవత్సరంలో నీ ప్రతిస్పందన ఏంటో. ఈ వాక్యము వాస్తవానికి మనందరికీ ఒక పిలుపు. నువ్వు నీడ కోరుకుంటే దేవుని సన్నిధిని ఎంచుకోవాలి. అవును ప్రియ దేవుని జనాంగమా, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండునన్న వాగ్దానం నీ జీవితంలో ఫలించి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే నీవు దేవుని సన్నిధిలో, దేవుని వెలుగులో నీవు నిలవబడి నీ ప్రయాణం కొనసాగటానికి సిద్ధపడాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ నూతన సంవత్సర ప్రయాణంలో కొన్ని విషయాల్లో మనం నిర్ణయం తీసుకోవాలి. నా ప్రతి నిర్ణయానికి ముందు నేను దేవుణ్ణి అడుగుతాను. నా విశ్రాంతిని నేను దేవునిలోనే కనుక్కుంటాను. దేవునికి దగ్గరగా నడిచే జీవితాన్ని నేను జీవిస్తాను. చీకటిని కాదు కానీ నేను వెలుగుని ఎంచుకుంటానని నీవు తీర్మానం చేసుకోవలసిన అవసరత ఉన్నది. నూతన సంవత్సరంలో ఒకసారి మరలా తిరిగి ప్రశ్నించుకో. నీవు దేవుని నీడలో ఉన్నావా, లేదా దేవుని నీడను ఉపయోగించుకుని నువ్వు దూరంగా జీవిస్తున్నావేమో? ఆయన సన్నిధిలో నిలబడిన వారికే నీడ స్థిరముగా ఉంటుంది. ఆ గొప్ప దీవెనను స్వతంత్రించుకొని ఆయనకు సాక్షులుగా మహిమకరముగా జీవించలాగిన సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మీ నీడలో నివసించే కృప మాకిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేము నీ నీడను కోరుకునే వారముగా మాత్రమే కాక నీ సన్నిధిలో నివసించే వారముగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా నిర్ణయాలలో మా ప్రక్కన ఉండి నీ వెలుగులో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.